వందనాలు. అలాగే ఇస్సాకయ్య గారికి వందనాలండి. నా పేరు భాగ్యరత్నం. మేము పెంటపాడు నుంచి వచ్చాం. నాకు మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలు అయింది. అయితే ఫస్ట్లో పీసీఓడి ప్రాబ్లం ఉంది. అది క్యూర్ అయింది, కానీ ఎన్ని టెస్టులు చేసినా గర్భఫలం అనేది నాకు వచ్చేది కాదు. ఏ టెస్ట్లో కూడా ప్రతి టెస్ట్లోని కూడా మామూలుగానే ఉండేవి రిపోర్ట్స్. కానీ మా అత్తయ్య గారు వాళ్ళు ప్రార్థనా శక్తికి వస్తూ ఉండేవారు. అయితే నువ్వు కూడా ఒకసారి అమ్మా అని అంటే నేను 3 నెలలు డ్యూటీ నుంచి వచ్చి వెళ్ళేదాన్ని. అయితే నేను 4వ నెలలో 2023 నవంబర్ నెలలోని ధర్మ ఫంక్షన్ హాల్లో ప్రార్థనా శక్తి జరుగుతున్నప్పుడు వచ్చి నేను దేవునికి మొరపెట్టుకున్నాను. ఎందుకు నాకు ఇంకా సంతానం ఇవ్వట్లేదు యేసయ్య, ఏ ప్రాబ్లం ఉందని చెప్పి డాక్టర్లు కూడా చెప్పట్లేదని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రోజు రాత్రి నాకు దర్శనంలోనే జకరియా అలాగే ఎలిజబెత్కి దేవుడు సంతానం అనుగ్రహిస్తున్నట్టుగా వాక్యం చదివించినట్టుగా నాకు దర్శనం కనిపించింది. నేను నవంబర్లో వచ్చాను, డిసెంబర్ నెలలో నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే నేను డెలివరీకి వెళ్ళే ముందు కూడా ఇక్కడికి వచ్చి ఇస్సాకయ్య గారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని ఆశపడ్డాను. అలాగే వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. నేను నా బిడ్డని క్షేమంగా దేవుడు మరలా తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు.